బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ మెడలు వంచి నువ్వు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా అని చెప్పినవో ఆ 6 గ్యారెంటీలు నువ్వు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు నువ్వు ఏవైతే ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చినవో అవి ఇచ్చే వరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు కేసులు పెట్టి ఈ పోలీసు వాళ్ళని వందలాది మందిలను పెట్టి మమ్మల్ని బెదిరిస్తే ఇలా భయపడేటోడు ఎవ్వరు లేడు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను ఆ రివ్యూ మీటింగ్కి బాజాబ్తు నేను ఒక శాసనసభ్యునిగా ఇవాళ బాజాబ్తు ఒక శాసనసభ్యునిగా ఇన్విటేషన్ ఇస్తే ఆ మీటింగ్లకు పోయినా. ఇవాళ మంత్రుల ముంగటనే గొర్ర 100 మంది పోలీసులు నేను ప్రశ్నలు అడుగుతున్నందుకు, రైతుల పక్షాన నిలబడుతున్నందుకు నన్ను గుంజుకొని పోతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది చేయడం మీరు తప్పు అని మంత్రులు ఎందుకు ఆపుతలేరు అని నేను అడుగుతా ఉన్నాను. బరాబర్ మేము అడుగుతాం, అడిగితే జవాబు చెప్పుర్రి. మీకు చేతన కాకపోతే మాకు చేతన అవుతలేదు, మేము తప్పు చేసినామని చెప్పుర్రి. అది ఎప్పుడు మాత్రం చేతన అవుతలేదు, దానికి జవాబు చెప్పరు. వాళ్ళని గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, లేకుంటే దాడులు చేస్తామంటారు. ఏం దాడులు చేస్తారు? ఎన్ని రోజులు దాడులు చేస్తారు? భయపడతామా దాడులు చేస్తే? మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా, పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సిగ్గు శరము లజ్జ మానము అన్నం తింటుంటే ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు రాజీనామా చేయి, ఆడ కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి, నువ్వు గెలుస్తావా చూస్తా. చలో నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి. హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా, పోటీకి దిగుదాం, ప్రజల పక్షాన నిలబడదాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో, ఎట్ట జవాబిస్తారో చూద్దాం. పారి మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేదా? మీ 10 మంది రాజీనామా చేయరి, నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం. ఎలక్షన్లకు పోదాం, చూద్దాం. ఇక మీరేంది మేమేందో చూసుకుందాం. ప్రజలు జవాబు చెప్తారు కదా, దీనికి జవాబు చెప్పరు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసులు పెడతాం. అసలు నేను అడుగుతున్నా, నిన్న సిగ్గు శరము లజ్జ మానం ఉందా? మా యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసుకొని కింద కొడతారు రేవంత్ రెడ్డి గారు. సిగ్గుందా? చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసి కింద ఎట్లా కొట్టబుద్ధి అయింది మీకని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కుర్చీలో కూర్చుందంటే అది కేసీఆర్ గారి భిక్షనా కాదా? ఇలా తెలంగాణని ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా హైదరాబాద్ని ఇవాళ భారతదేశంలోనే టాప్ సిటీగా నిలబెట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా భారతదేశంలోనే ఇలా గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీల అవార్డులు 25 ఇస్తే 19 వచ్చినాయి, అవి కేసీఆర్ గారు చేయబట్టి కాదా? ఇలా 33 జిల్లాలని కేసీఆర్ గారు చేసి అద్భుతమైన కలెక్టరేట్లు, అద్భుతమైన సెక్రటేరియట్లు, అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్లు, ఇలా 33 మెడికల్ కాలేజ్లు, ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు కాదా? ఎట్లా చేయబుద్ధి అయిందయ్యా? అట్లాంటి దేవుడు లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొడుతుంటే తెలంగాణ ప్రజల గుండెల్లో బాధ అనిపించింది. ఇంత దారుణమా, ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు. అట్లాంటి బాపుని తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కొట్టడం న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడది ఆలోచన చేయండి. ఇందుకా తెలంగాణ తెచ్చుకుంది? కష్టపడి తెలంగాణ తెస్తే ఈ విధంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నాను, నేను హెచ్చరిస్తా ఉన్నాను, నేను డీజీపీ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఈ విధంగా దాడులని ప్రోత్సహించి చేస్తూ ఉంటే
చూసుకుంటా ఊరుకోవడానికి మేమేమి దద్దన్మలం కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డ మీరు ఈసారి చేసిర్రు, మేము చేసినాం. డీజీపీ గారు కూడా చెప్తున్నాం, మేము ఓపికగా ఉన్నాం. మా ఓపికని కూడా మీరు సహించే రేపు ఫ్యూచర్లో సహించము. మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్నా డీజీపీ గారు, మా సహనాన్ని చాతగానితనం అని అనుకోకుర్రి. మీరు దాడి చేసినా మేము ఓపికగా ఉన్నాం. రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంట్లో అనుకోడు, ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం. భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ ఆఫీసుల మీద మీరు వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కిందేసి కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలనే బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం. ఇట్లా మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం, ఆయనే హోమ్ మినిస్టరు, కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక్ లేదు. కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి. ఇలా పోలీస్ శాఖకు కూడా మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండండి? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు. మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి, డకోటా కార్లు డకోటా జీప్లలో తిరుగుతుంటాడు. కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు, అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు, మిమ్మల్ని 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, టెక్నాలజీలు పెంచిండు, మీ జీతాలు పెంచిండు, మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు. ఇవన్నీ చేసిన కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా? ఎవరు దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్పి చూస్తూ ఉన్నారా? ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీస్ మొత్తం కూడా రోడెక్కితే మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా. ఇవన్నీ మీకు గుర్తొస్తలేవా పోలీస్ మిత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు మంచిగా అనిపిస్తూ ఉందా? ఇలా ఈ విధంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో చేయి దాటిపోతుంటే మీకు మంచిగా అనిపిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, నేను అధికారులందరికీ కూడా చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి. మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత, ఇవాళ చేసిన అన్నీ కూడా సౌకుని మాఫీ చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు. ఏ కూని మాఫీ చెయ్యము. ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి. మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి. మీరు పొద్దున వస్తారు మా పొద్దున నేను కూడా అడుగుతున్నా, ఇవాళ అసలు ఇవాళ పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టిండు. ఎందుకు పెడుతున్నారు పోలీసు వాళ్ళని? అంటే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మీరు పోతున్నారు అని అడుగుతున్నారు. అవును, నేను అడుగుతున్నా, అసలు దాడి చేసింది వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుడైంది. మీరు నేను ఇంట్లో లేకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుడైంది. నేను హుజరాబాద్లో ఉన్న బాజాబ్తో మీ 3 రోజుల నుంచి ఉన్నా. మీ ఇంటెలిజెన్స్కి ఇదేనా? ఏం ఇంటెలిజెన్స్ ఉన్నది మీది? ఏమున్నది కథ ఉన్నది? అసలు మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా? మా ఇంట్లో మా ఫాదర్ ఉన్నారు. మొన్న మా ఫాదర్కి సర్జరీ అయింది, మేజర్ సర్జరీ. మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మా మామయ్య గారు కూడా మేజర్ సర్జరీ అయింది. నా భార్య పిల్లలు ఉన్నారు. ఇదేంటిది రోజు ఇంటికి పోయి హరాస్మెంట్ చేసుడు? ఆ కమ్యూనిటీలో 69 మంది విల్లాలు ఉన్నారు. ఆ విల్లాలలో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ లోపల తీసుకొచ్చి నిలబెట్టడం ఏంటిది? అసలు ఏడికి తీసుకుపోతున్నాము? ఏం చేస్తున్నాము? అసలు ఏం చేస్తున్నా అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు దాడి చేస్తారు వాళ్ళు, దాడి చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టుడైంది. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మళ్ళా చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. నేను అడుగుతూనే ఉంటాం. అసలే విడిచిపెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఇంకోటి కూడా అడిగినాం. ఏం అడిగినాం?
ఇలా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నాం అన్నారు. ఎస్, 12,000 రూపాయలు 10 లక్షల మందికి ఇస్తున్నాం అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,02,00,000 మంది రైతు కూలీలు ఉంటే వాళ్ళందరికీ కూడా నువ్వు 12,000 ఇస్తామని చెప్పి ఇవాళ కేవలం 10 లక్షల మందికే మీరు ఇస్తామంటే ఇంకా 92 లక్షల మంది రైతు కూలీలు ఏమి కావాలి రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నిటికీ జవాబు అడిగితే వాళ్ళు మేము ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. దీనికి జవాబు చెప్పకుండా మా మీద అధికారికంగా మీటింగ్లో పోలీసు వాళ్ళతోని ఇవాళ స్వయంగా మంత్రులు సాక్షిగా నా మీద మొత్తం యంత్రాంగం చూస్తుండగా నా మీద ఏ విధంగా దాడి చేసిందో యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఇవాళ మేము మీ పక్షాన నిలబడి మీకోసం మేము కొట్లాడుతుంటే ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు మా మీద దాడులు చేయిస్తుండు, ఏ విధంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజ్యం నడుపుతుండో ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.